నమస్తే, వెల్కమ్ టు ఆర్పీ 70 న్యూస్. మహారాష్ట్రంలోని సతారా జిల్లాలో జన్మించినటువంటి సావిత్రిబాయి పులే జీవితం నేటి మహిళా లోకానికి ఆదర్శనీయమని, ఆధునిక భారతదేశంలో ఆనాడు స్త్రీల పట్ల సమాజం చూపుతున్నటువంటి లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి మహాత్మా జ్యోతిబాయి పులేను వివాహం చేసుకున్న అనంతరం తన జీవితంలో మొత్తం 52 ప్రత్యేకలు బాలికల పాఠశాలను ఏర్పాటు చేసిన భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా కీర్తిని ఘటించారు. జైభీంరావు భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు న్యాయవాది దోవా రమేష్ రాంజీ కొనియాడారు. బుధవారం సావిత్రిబాయి పులే 193వ జయంతి కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ జైభీంరావు భారత్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోతారులంక శివ వెంకటేశ్వరరావు, నేరుసు వెంకట్రావు నాయుడు, పెర్లి మోజాస్ బాబు, డాకని ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళల పట్ల సమాజం కట్టుబాట్ల పేరిట వివక్ష చూపుతున్న సమయంలో మరి మహారాష్ట్ర రాష్ట్రంలోని సతారా జిల్లాలో జన్మించినటువంటి సావిత్రిబాయి ఫూలే మన ఆధునిక భారతదేశానికి తొలి మహాత్ముడు జ్యోతిబా ఫూలేను వివాహం చేసుకున్న తర్వాత భర్త యొక్క ప్రోద్బలంతో ఆనాడు మరి విద్యను అభ్యసించి ఈ దేశంలో పూణే రాష్ట్రంలో పూణే పట్టణంలో 52 ప్రత్యేకమైనటువంటి బాలికల యొక్క పాఠశాలను నెలకొల్పి మరి మహిళలకు బాలికలకు విద్యను అందించి ఈ భారతదేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తింపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆమె సావిత్రిబాయి ఫూలే గారు. మరి భర్తతో కలిసి అనేకమైనటువంటి పోరాటాల్లో పాల్గొన్నారు. మహిళా సేవా మండలం స్థాపించి మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. మరి ఫూలే గారు స్థాపించినటువంటి సత్యశోధక సమాజ్ ద్వారా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, సతీ సహగమనానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. మరి అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భర్త చనిపోతే భార్యలు వివాహాలు చేసుకున్నటువంటి పరిస్థితి కాదు. కానీ సావిత్రిబాయి ఫూలే గారు మరి మహాత్మా జ్యోతిబా ఫూలే గారు ఇద్దరు కూడా పునర్వివాహాలకు చేయడానికి ఈ దేశంలో మహోద్యమం నడిపారు. మరి అటువంటి మహనీయులు ఇద్దరు కూడా ఫూలే కానీ సావిత్రిబాయి ఫూలే గారు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అసాంఘికత అసమానతల పైన పోరాటాలు చేస్తూ మరి ఆనాడు ఈ భారతదేశంలో విజృంభించినటువంటి ప్లేగు వ్యాధికి లక్షలాది మంది వేలాది మంది బడుగు జీవులు విగత జీవులతో అవుతూ ఉంటే ఆనాడు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సావిత్రిబాయి ఫూలే గారు మరి రోగులకు సేవలు అందించి మరి దళితులు బహుజనుల కోసం జోలి పట్టి అనారోగ్య పాలైనటువంటి పేద వర్గాలన్నిటి కూడా సేవ చేశారు. మరి అటువంటి మహనీయురాలు అదే వ్యాధితో మరణించడం చాలా దురదృష్టకరం. మరి ఆమె మరణించి 150 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా నేటికి కూడా ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారు. అయితే ఈ సమాజం మరి భారతదేశంలో స్త్రీల కోసం మరి బాలికల కోసం విద్య కోసం పోరాటం చేసినటువంటి సావిత్రిబాయి ఫూలే యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించకపోవడం చాలా బాధాకరం. మరి ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు సావిత్రిబాయి ఫూలే గారి జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అయినా సరే ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అందరికీ కూడా సావిత్రిబాయి ఫూలే గారి 193వ జయంతి శుభాకాంక్షలను జైభీంరావు భారత్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం.